లేదు మనలా నడుస్తున్నాం. రక్షణ పొందడానికి పొందిన తరం ఏదైనా తేడా మనకు తెలుస్తుందా? పక్క వాళ్ళకి తెలియకపోయినా మనకి దేవుడు తెలియజేస్తాడు. మనం తప్పు చేస్తున్నామా, రైట్ చేస్తున్నామా, ప్రతి ఒక్కటి పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మనకు కలిగి వేచించే జ్ఞానాన్ని మనకైతే ఇస్తాడు. ప్రతి ఒక్కరికి అనుగ్రహిస్తాడు. పౌలు గారు అంతలా మారారు కదా. ఇప్పుడు మనం పౌలు గారు అంత దూషించిన వారిని కాదు, అయినప్పటికీ పౌలు గారు మార్చిన దేవుడు మన హృదయాన్ని కూడా ఆయన మారుస్తాడు. కానీ మనం చేయాల్సింది ఏంటంటే ఆయనకు లోబడి జీవించాలి. ఇప్పుడు పౌలు గారు ఒకసారి దాన్ని వదిలేసిన తర్వాత జోలికి వెళ్ళలేదు. మళ్ళీ సంఘాన్ని హింసించడం కానీ అవేమి చేయలేదు. ఆయన ఒకసారి ఆయన దర్శనం చూసిన తర్వాత ఆయన జీవితమే మారిపోయింది. అది మారడానికి, ఆ జీవితం మారడానికి ఎక్కువ టైం ఏమి పట్టలేదు. అసలు ఊహించున్నాడంటే ఇలా నేను వెళ్తా ఉంటాను, దాంట్లో దేవుడు ప్రత్యక్షం అవుతాడు, నా జీవితం ఎలా మారుతుందని చెప్పి తెలియదు కదా. మన జీవితాల్లో కూడా దేవుడు అలాగే మారుస్తాడు.